హలో అండి అందరికీ. ఇదొచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి. ఈ బ్రహ్మకమలం మొక్క గురించి పూర్తిగా అన్ని వివరాలు నేను ఒక ఫుల్ వీడియోలో చెప్పానండి. చూడని వాళ్ళు చూడండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు దీనికి నీళ్లు ఎక్కువ వేయొచ్చా అని. నీళ్లు ఎక్కువ వేయొద్దండి, ఒక రోజు విడిచి రోజు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎండలో పెట్టొచ్చా అని అడుగుతున్నారు. ఎండలో కూడా పెట్టొద్దండి. అవకాశం లేనప్పుడు ఇలా మనము మేడ మీద పెట్టినప్పుడు పక్కన ఒక పెద్ద మొక్క ఉన్నట్టు చూసుకోవాలి. కొంతవరకైనా నీడ అనేది వస్తుంది. తర్వాత ఇది ఆకు విరిగిపోయినా సరే నాటితే వచ్చేస్తుందండి. నీళ్ళు ఎక్కువైనా సరే, ఎండ ఎక్కువైనా సరే ఆకులు ఇలా మనకి పసుపు కలర్లోకి మారిపోతాయండి. కొమ్మ విరిచేసి నాటిన వస్తాయి. ఆకు విరిచేసి ఇలా పెట్టుకున్నా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా పువ్వులు కూడా రావట్లేదని చాలామంది అడుగుతున్నారండి. పువ్వులు అయితే ఎప్పుడైనా మనకి ముదిరిన మొక్క నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి నాటితే మనకి తొందరగా పువ్వులు వస్తాయి. అలాగే కొద్దిగా అదృష్టం కూడా ఉండాలండి. థ్యాంక్ యూ.